ప్రజలు ధ్యానాన్ని చాలా రకాలుగా చేస్తారు. ధ్యానం అంటే ఒకే ఒక ఆలోచనతో పని మొదలుపెట్టడం. ధనవంతుడైన వ్యక్తి ఉన్నాడు. అతనికి ఆలోచన ఉంటుంది. ఏంటి? ధనం ఎలా సంపాదించాలి? అతను ధనం మీద ధ్యానం చేస్తున్నాడు. విద్యార్థి ఉన్నాడు. అతను నిజమైన విద్యార్థి అయితే విద్య అర్థి. అతని దృష్టి విద్య మీదనే ఉంటుంది. అంటే అతను విద్య మీద ధ్యానం చేస్తున్నాడు. ఆ ఈశ్వరుని ధ్యానించడాన్ని మనం ధ్యానం అంటాం. కానీ మనం ఈశ్వరమయం ఎప్పుడవుతాం? మనం ఆ భగవంతుని అంగీకరించినప్పుడు. మీరు భగవంతుని అంగీకరిస్తారా? మీరందరూ నేను అంగీకరిస్తున్నాను అంటూ చెయ్యి పైకి లేపుతారు కదా! అంగీకరించని వారెవరు? कोई कहेगा कि मैंने अनुभव किया है इसलिए मानता हूँ। ఎవరైనా నేను భగవంతుని అనుభూతి చెందాను అందుకే అంగీకరిస్తున్నాను అని చెబుతారా? లేదా ఒక్కసారి అనుభూతి చెందితే అది సరిపోతుందా? భగవంతుని ఒక్కసారి అనుభూతి చెందితే సరిపోదు. कोई धनी के घर चले गए, మనం ఒక ధనవంతుని ఇంటికి వెళ్ళాం. అది చాలా సంపన్న కుటుంబం. మీరు 3 నెలలు మీ స్నేహితుని ఆతిథ్యాన్ని ఆస్వాదిస్తూ అక్కడ గడిపారు. ఇంటికి వచ్చాక మీ ఇంటివారికి, మీ స్నేహితులకు అక్కడ నేను 3 నెలలు గడిపాను అని చెబుతారు. 3 నెలలు గడిపినందుకు ఆనందం కలుగుతుంది. కానీ మీరు మనసులో నేను కూడా అంత ధనవంతుడైతే బావుండును అని భావిస్తారు కదా! దివ్యత్వం యొక్క అనుభవం అలాగే ఆతిథ్యం యొక్క అనుభవం రెండింటిలోనూ భేదం లేదు. फर्क तब होता है जब मैं భేదం ఎప్పుడు వస్తుందంటే నేను అలా తయారవ్వాలి అని భావించినప్పుడు. నేను ధనవంతునిగా తయారవ్వాలా? లేదా దివ్యత్వంగా తయారవ్వాలా? దివ్యత్వాన్ని అనుభూతి చెందాం కానీ మనం దివ్యత్వంగా మార్పు చెందగలిగితే అప్పుడు మనం ఒక విభిన్న క్షేత్రంలోకి ప్రవేశిస్తాం. కాబట్టి విశ్వాసం మంచిదే కాని మన అనుభూతి విశ్వాసంతో కలిసి ఉంటే అప్పుడు మన భగవంతుని అంగీకారం ప్రకాశవంతం అవుతుంది. और जब वो एक्सपीरियंस होने के बाद అలా అనుభూతి చెందిన తరువాత మనమే అనుభూతిగా తయారవుతాం. దివ్యత్వ అనుభూతికి బదులుగా మన గుణాలన్నీ దివ్యత్వంగా మార్పు చెందగలిగితే మనవాళ్ళు సచ్చిదానందం అని చెప్పే స్థితిని మనం నిజంగా అనుభూతి చెందగలుగుతాం. కానీ దాని తర్వాత కూడా ఇంకా పెద్ద ప్రపంచం ఉంది. మా గురుదేవులు మీరు నిజంగా వైరాగ్యం చెందాలి లేదా నిజంగా ఏదైనా వదిలిపెట్టాలి అంటే ఈ ఆనందాన్ని కూడా వదిలిపెట్టండి అని చెప్పేవారు. అందరూ దుఃఖాన్ని వదిలిపెట్టి పారిపోయి సన్యాసం తీసుకుంటారు. కానీ ఎవరైతే అనంత ఆనందాన్ని కూడా వదిలిపెడతారో వారు నిజమైన సన్యాసి. उसको सही सेंट कहते हैं। అటువంటి వారు కోట్లలో ఒకరుంటారు. వారు ప్రతి యుగంలోనూ కూడా అవతరించరు. तो हमारी ये जो मूवमेंट है हार्टफुलनेस मूवमेंट, మన హార్ట్ఫుల్నెస్ ఉద్యమం కేవలం మానసిక ప్రశాంతతకు, శారీరక ఆరోగ్యానికి, ఆర్థిక వృద్ధికి మాత్రమే కాకుండా శరీరం, మనస్సు, ఆత్మల యొక్క సమగ్ర అభివృద్ధికి, అలాగే ఆ స్థితిని కూడా దాటి మనం పయనించాలి.